ఈరోజు ఫస్ట్ తిరుప్పావై గురించి ఇంట్రడక్షన్ చెప్తానండి మీకు. మనం డైరెక్ట్‌గా తిరుప్పావై పాస్టాలు చదివేస్తాను నేను వీళ్ళందరూ నేర్చేసుకోండి అంటే కుదరదు కదా అది. ఈ తిరుప్పావై యొక్క విశిష్టత, మనం ఎందుకు పూజించాలి, ఎలా పూజించాలి అనేది మీకు కొంచెం బ్రీఫ్‌గా అయితే వెళ్ళను. కొంచెం నాకు తెలిసినంత వరకు నేనైతే చెప్తాను. ఇది స్టార్ట్ చేద్దాం ఈ రోజు నుంచి. వెల్కమ్ బ్యాక్ టు జాస్ వ్లాగ్స్. ఫస్ట్ ఈ తిరుప్పావై వ్రతం గురించి తెలుసుకుందామండి మనము. అది చెప్తాను నేను మీకు. తిరుప్పావై ఒక అద్భుత వేదాంత గ్రంథం. భగవంతుని సులభంగా అందించగలిగే సాధనా మార్గం ఇది. తిరు అంటే శ్రీ అని అర్థం. పావై అంటే పాటలు లేక వ్రతము అని అర్థం. కలియుగంలో మానవ కన్యగా జన్మించి గోదాదేవిగా పేరు మోసిన ఆండాళ్ళు భగవంతుడినే తన భర్తగా భావించి ఆయనను చేపట్టడానికి సంకల్పించిన వ్రతమే తిరుప్పావై వ్రతం. ధనుర్మాసంలో చేసే వ్రతం కనుక దీనిని ధనుర్మాస వ్రతంగా కూడా చెప్తారు మనకి. మేషం నుండి మీనం వరకు 12 రాసులు ఉన్నాయి. సూర్యుడు నెలకో రాశిలో ప్రవేశిస్తూ ఉంటాడు. దీనినే సంక్రమణము లేక సంక్రాంతి అంటారు. అది మనకు కూడా తెలిసిన విషయమైనది. ఉదాహరణకి సూర్యుడు మేషరాశిలో ప్రవేశిస్తే మేష సంక్రమణం అని అలా అంటుంటారు అనమాట. ధను రాశిలో ప్రవేశిస్తే ధను సంక్రమణి అట్లా ఒక మాసంలో ఉంటాడు కనుక ఆ మాసాన్ని ధనుర్మాసం అంటారు. ధనుర్మాసం ధన సంక్రాంతి అవుతుంది కాబట్టి. శ్రీకృష్ణ భగవానుడు మాసోహం మార్గశీర్షోహం అని స్వయంగా భగవద్గీతలో సెలవిచ్చాడు. ఇది కృష్ణుడికి ప్రీతిపాత్రమైన మాసం కాబట్టి స్వామిని ఈ మాసంలో విశేషంగా ఆరాధిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని గోదాదేవి మనకి నిరూపించి చూపించింది. మనకు ఉత్తరాయణం దక్షిణాయనం అని 2 పుణ్యకాలాలు ఉన్నాయండి. అది అందరికీ మ్యాక్సిమం తెలుసు, మన తెలుగు వారందరికి కూడా. అందులో ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలకు పగలుగాను, దక్షిణాయన పుణ్యకాలం రాత్రిగాను పరిగణించబడతాయి. అందులో మార్గశిర మాసం ఉత్తరాయణ పుణ్యకాలానికి ఉషక్కాలం అంట, అంటే బ్రాహ్మీ ముహూర్తం అనమాట. అందువల్ల ఈ మార్గశిర మాసానికి ఇంత అధిక ప్రాముఖ్యత సంపాదించుకుంది. నేను మొన్న వీడియో మార్గశిర మాస విశిష్టత గురించి కూడా మీకు చెప్పాను, చూసే ఉంటారు. ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలకు పగలుగాను, దక్షిణాయన పుణ్యకాలం రాత్రిగాను పరిగణించబడతాయి కదా. ఇక ధనుర్మాసం వ్రత విషయానికి వస్తే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని పొందగోరిన గోపకన్యలు రేపల్లెలో కాత్యాయని వ్రతాన్ని చేశారని విని తాను అలాగే చేయాలనుకుంది గోదాదేవి. తాను ఉన్న శ్రీవిల్లిపుత్తూరును రేపల్లెగాను, తన ఒక గోపకన్యకగాను, తన స్నేహితురాలను రజకన్యకలుగాను భావించి తాను గొల్లకన్య రూపాన్ని ధరించి శ్రీవిల్లిపుత్తూరులో వెంచేసి ఉన్న వటపత్ర సాయిని శ్రీకృష్ణుడిగా భావించి అతిశ్రేష్టమైన మార్గశిర మాసాన్ని ధనుర్మాస సమయంలో శ్రీ స్వామివారిని 4 రోజులు అర్చిస్తూ రోజుకొక పాసురాన్ని సమర్పించింది. ఆమె పాడిన పాటలు సామాన్యమైనవి కాదు. శ్రీ గోదాదేవి స్వామికి సమర్పించిన పాసురాలు ప్రణవ మంత్ర అష్టాక్షరి మంత్ర స్వరూపాలే, వేదోపనిషత్తుల సారాంశమే. నియమనిష్టలతో స్వామిని ఆరాధిస్తే 30 రోజులలో తరుణోపాయం లభిస్తుంది అని చాటి చెప్పింది ఆండాళ్ళ తల్లి. ధనుర్మాస వ్రత నియమాలు కూడా ఉన్నాయండి, అవి కూడా తెలుసుకోండి ఒకసారి చేయాలనుకున్న వాళ్ళు. విధిగా తిరుప్పావై చదవటాన్ని వ్రతంగా పెట్టుకున్నవారు సూర్యోదయానికి ముందే స్వామికి ఆండాళ్ళకు పుష్ప కైంకర్యం చేయాలి. ఆరాధన నివేదన చేసి గోదాదేవి పాడుకున్న 30 పాసురాలని రోజుకొక్కటి చొప్పున ఆలపిస్తారు. వయోలింగ భేదం లేకుండా ఎవరైనా ఈ వ్రతం జరుపుకోవచ్చు. తగిన ఆహార నియమాన్ని పాటిస్తూ మిత భాషణ, ప్రియ భాషణ చేయాలి. మనం విడి రోజుల్లో ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటాం కదా. ఈ డేస్లో కొంచెం చక్కగా స్మూత్గా వినయంగా అలా మాట్లాడుతూ ఉండాలి. దాన ధర్మాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. భోగాలకు దూరంగా ఉండాలి. ఈ తరహా ధార్మిక జీవన విధానమే ఆధ్యాత్మికోన్నతికి సోపానం. ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి చన్నీటి స్నానం చేయాలి. తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని శ్రీ లక్ష్మీ అష్టోత్తర సహిత విష్ణు సహస్రనామం గోద అష్టోత్తరములతో పారాయణ చేయాలి. ఈ వ్రతాన్ని ఎవరు నియమనిష్టలతో ఆచరించే వారికి ఎటువంటి ఆటంకాలు కలగవు. ధనుర్మాస వ్రతాన్ని ఆచరించుకోరేవారు మహావిష్ణువు విగ్రహాన్ని బంగారంతో గాని, వెండితో గాని, రాగితో గాని చేయించుకుని ఈశాన్య భాగంలో మండపాన్ని సిద్ధం చేసుకోవాలి. మహావిష్ణువును మధుసూదనుగా భావించి 30 తిరుప్పావై పాసురాలను పఠించాలి.
అంతేకాకుండా విష్ణు సహస్రనామ పారాయణం, విష్ణు పురాణములను పఠించడంతో పాటు కృష్ణాలయ సందర్శనం మంచిదని పెద్దలు చెప్తున్నారు. తులసి దళాలతో స్వామివారిని అర్చించడం పరిపాటి. ఈ 30 దినాల ఈ పూజలో తొలి 15 దినాలు చక్కెర పొంగలి లేదా పులగముని, మిగిలిన 15 రోజులు దద్దోజనమును మధుసూదనునికి నైవేద్యంగా సమర్పించాలి. మన ఛానల్లో చక్కెర పొంగల్ నివేదన ఉంది, దద్దోజనం చేయటం ఎలాగో ఉంది, విష్ణు సహస్రనామం కూడా ఉంది. ఇవన్నీ నా ఛానల్లో మీరు ఉపయోగించుకోవచ్చండి. మీరు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు ఇస్తాను, రోజు ఏదో ఒకటి. అవి తప్పనిసరిగా చక్కగా ఫాలో అవ్వండి. వ్రత నేపథ్యం. భారతదేశంలో ధనుర్మాసంలో పెళ్లిగాని పడుచులు తమకు మంచి భర్తని ప్రసాదించమని పార్వతీదేవిని వేడుకుంటూ పాటలు పాడే ఒక సాంప్రదాయం ఉంది. దీనినే కాత్యాయని వ్రతం అంటారు. ఆ కోవకు చెందినదే తిరుప్పావై వ్రతం. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుని భర్తగా కోరుకుంటూ గోపికా స్త్రీలు ఇదే వ్రతాన్ని ఆచరించారన్నది ఆండాళ్ళ నమ్మిక. శ్రీ వైష్ణవులు ఏడాది పొడుగునా ప్రతిదినం తమ ఇళ్లలో దేవాలయాల్లో విధిగా ఈ పాసురాలను పఠిస్తారు. కానీ ధనుర్మాసంలో పాడే ఈ పాటలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒక్కొక్క పాసురం ఒక్కొక్క రోజు గానం చేయబడుతుంది. తిరుప్పావై ధనుర్మాసంలో శ్రీ వైష్ణవులు ఆచరించవలసిన కొన్ని వైష్ణవ ధర్మ నియమాలను నిర్దేశిస్తుంది. దేశమంతటా శ్రీ వైష్ణవులు భగవత్కృప శాంతి సౌఖ్యాలను కోరుకుంటూ వీటిని గానం చేస్తారు. ఆండాళ్ తన చెల్లెలతో కలిసి శ్రీకృష్ణుడిని భర్తగా పొందటానికి తిరుప్పావైని గానం చేస్తూ 30 రోజులు కఠిన వ్రతమును ఆచరిస్తుంది. పన్నిదళ్ళారవాళ్లతో ఒకరైన గోదాదేవి రచించిన 30 పాసురాల ప్రబంధం. వైష్ణవులు పరమ పవిత్రంగా పఠించే ఈ పాసురాలు మధుర భక్తిని ప్రబోధిస్తాయి. గోదాదేవి విష్ణు చిత్తుడనే ఆళ్వారికి తన పూల తోటలో ఒక తులసి చెట్టు వద్ద దొరికింది. ఆమె పెరిగి పెద్దదవుతున్న కొలది శ్రీరంగనాథుని పట్ల భక్తి పెరుగుతూ ఆయనని వివాహం చేసుకుంటానని పట్టుబట్టింది. విష్ణు చిత్తుడు భక్తుడైనప్పటికీ ఇలా వివాహం జరగటం అసంభవం అని భావించాడు. కానీ గోదాదేవి భక్తి ఫలించి రంగనాథుడు స్వప్నంలో గోదాదేవిని వధువుగా అలంకరించి ఆలయానికి రప్పించవలసిందని పెద్దలను ఆజ్ఞాపించాడు. సాలంకృత కన్యగా ఆమె గర్భగుడిలో ప్రవేశించి స్వామిని అర్చించి రాజుతో సహా అందరూ చూస్తుండగా స్వామిలో లీనమైపోయిందని ఐతిహ్యం. మార్గశిర మాసంలో గోదాదేవి తన 7 పిల్లలతో కోవెలకు వచ్చి నెల రోజుల పాటు గానం చేసిన 30 గీతాలే అంటే పాసురాలే ఈ తిరుప్పావై. తిరు అనేది మంగళవాచకం. శ్రీకరం, శుభప్రదం, పవిత్రం మొదలైన అర్థాలన్నీ ఉన్నాయి. పావై అంటే వ్రతం. ఈ వ్రతాన్ని వైష్ణవులు మార్గశీర్ష వ్రతమని, ధనుర్మాస వ్రతమని అంటాడు. పాసురాల గురించి చెప్పుకుందాం. ఇక మొదటి 5 పాసురాలు ఉపోద్ఘాతం. తిరుప్పావై యొక్క ముఖ్యోద్దేశాన్ని తెలియజేస్తాయి. చిత్తశుద్ధితో భగవంతుని ప్రార్థిస్తే వానలు కురుస్తాయి, పంటలు పండుతాయి, దేశం సుభిక్షంగా ఉంటుంది. శ్రీకృష్ణుని పువ్వులతో పూజిస్తే పాపాలు నశిస్తాయని గోదాదేవి విన్నవిస్తుంది. తరువాత 10 పాసురాల్లో గోదాదేవి చెల్లులతో కలిసి పూలను సేకరిస్తూ పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఉంటాయి. పక్షుల కిలకిల రావములు, రంగురంగుల పూలు, వెన్నని చిలకటంలోని సంగీత ధ్వనులు, ఆలమందల మెడలోని చిరుగంటల సవ్వడి, దేవాలయంలో వినిపించే శంఖారావం మొదలైన వాటి వర్ణనలు ఉంటాయి. ఉదయాన్నే గోదాదేవి ఒక్కొక్కరింటికి వెళ్లి తన చెల్లులను తట్టి లేపుతూ వారిని నదిలో స్నానానికి సిద్ధం చేస్తుంది. విష్ణువు యొక్క అవతారాలను పొగుడుతుంది. తరువాత 5 పాసురాలు గోదాదేవి తన చెల్లెలతో కలిసి చేసిన దేవాలయ సందర్శనని వివరిస్తాయి. భగవంతుడిని నిద్రమేల్కొల్పటానికి ఆండాళ్ సుప్రభాతాన్ని ఆలపిస్తుంది. గోదాదేవి మరియు ఆమె చెల్లెలు దేవాలయ పరిరక్షకులను సమ్మతింపచేసి గుడిలోనికి వెళ్లి శ్రీకృష్ణుడి తల్లిదండ్రులను కీర్తిస్తూ బలరామకృష్ణులను మేలుకల్పమంటూ వారిని వేడుకుంటారు. తరువాత వారు కృష్ణుడి అష్టమహిషులలో ఒకరైన నీలాదేవిని దర్శించి ప్రార్థిస్తారు. చివరి 9 పాసురాలు భగవద్విభూతిని వర్ణిస్తాయి. చిట్ట చివరి పాసురంలో గోదాదేవి తన విష్ణు చిత్తుని కుమార్తెనని, ఈ 30 పాసురాలు తాను రచించి పాడానని, ఎవరైతే వీటిని భక్తితో గానం చేస్తారో వారికి భగవత్కృప తప్పక కలిగి తీరుతుందని ఉద్ఘాటిస్తుంది. చివరి పాసురంలో పాసురాల్లో గోదాదేవి ఎక్కడ మెట్ట వేదాంతాన్ని వల్లించలేదు. ఏది మంచో ఏది చెడో వివేచన చేసుకోమని హెచ్చరిస్తుంది. మహర్షులైన వారి మార్గదర్శనం తీసుకోమని సూచిస్తుంది. కీళ్వానం వెళ్ళెండ్రు ఎరుమై సిరిడి మేన్వాన్
పరంద కాల్ మిక్కుళ్ళ పిళైగలం అనే పాసురంలో ఈ సందేశం కనిపిస్తుంది. భగవత్ సేవకు తొందరపడాలి. క్షణం వృధా చేసినా మన సాధనలో లోపం ఏర్పడుతుంది. మనకు మనంగా భగవంతుని పాదాల మీద వాలితే ఆయనే స్వయంగా మనల్ని ఆదరిస్తాడు, అంతిమంగా తనలో చేర్చుకుంటాడని ఈ పాత్రం చెప్తుంది. ఇక ఆండాళ్ళు కాదు, ఒక్కసారి విందాము. తమిళనాడు కేరళ సరిహద్దుల్లో మదురైకి 75 కిలోమీటర్ల దూరంలో కొండల నడుమ శ్రీ విల్లిపుత్తూరు అనే ఊరిలో రంగనాథ స్వామి దేవాలయం 108 గొప్ప విష్ణు క్షేత్రాలలో ఒకటి. సుమారు 8వ శతాబ్దపు కాలంలో దేవాలయ ప్రధాన అర్చకుడిగా ఉన్న విష్ణు చిత్తుడికి పూలతోటలో ఒక పసిపాప దొరికింది. ఆమె ఆండాళ్. విష్ణు చిత్తుడు పెంచుకున్నాడు. ఆ తల్లి విష్ణు చిత్తుని తండ్రిగా తలచింది. తన తండ్రితో పాటు ఈ భూలోకంలో ఉన్న మానవులందరికీ మార్గోపదేశం చేయాలని సంకల్పించింది. మానవుల డోలాయమానమైన మనస్సును నిలకడ చేయటానికే తాను ప్రతిరోజు తులసి మాలలు కట్టి తాను ధరించి పెరుమాళ సేవకు పంపేది. ఇది తెలియని విష్ణు చిత్తుడు ఎంతో భక్తిగా పెరుమాళ కైంకర్యానికి వెళ్ళేవాడు. కానీ దివ్య తేజోమూర్తి మన కోసమే అవతరించి అమ్మ అనురాగాన్ని, తండ్రి దయార్థ హృదయాన్ని లోకాలకు తెలపాలి కదా. అందుకే ఆ తల్లి ప్రతిరోజు తాను నాడు రేపల్లె గోపికలు ఆచరించిన కాత్యాయని వ్రతం చేయటానికి తన తోడి కన్యకలందరినీ పోగు చేసింది. వారిని తోడు తీసుకుని రంగని దేవాలయానికి వెళ్ళి ప్రతిరోజు రంగని అర్చించేది. తాను పాడిన తిరుప్పావై పాత్రాలని పాడేది. తన తోటి వారి చేత పాడించేది. చివరకు ఒకనాడు తండ్రి తీసుకెళ్లిన తులసిమాలలను అర్చక స్వాములు వెనక్కి పంపేశారు. విష్ణుచిత్తు మనసు కకావికలమైంది. తాను మహాపరాధం చేశానని కలవరపడుతూ నిమిషము ఆ వైకుంఠవాసునికి క్షమాపణలు చెప్తూ కాలం గడిపాడు. మరుసటి రోజు యథావిధిగా అమ్మ గోదా తాను పూమాలల్ని తాను ధరించి చూసి మొదటి పెరుమాళకు పంపించడం తండ్రి చూడనే చూశాడు. ఎంత అపరాధం జరిగిందని చెంపలు వేసుకుంటూ కన్నీరు ధారాపాతంగా కారుతుండగా తాను స్వయంగా పూలు తెంపి తులసి ఏరిక మాల కట్టి పెరుమాళ్ తీసుకెళ్లగా ఎర్రని కళ్ళతో తీక్షణంగా చూస్తూ ససేమిరా ఆ పూలమాలను ధరించలేదు ఆ పెరుమాళ్. మరింత దిగాలు పడిన విష్ణుచిత్తుని చూసి తన భక్తుల బాధలను భరించలేని రంగస్వామి దర్శనమిచ్చి, విష్ణుచిత్త చింతించకు, నాకు నీ తనయత అల్లి ధరించి ఇచ్చిన పూమాలలే నాకు ఇష్టమైనవి. వాటినే నేను ప్రేమగా ధరిస్తాను కనుక నీవు వాటినే తీసుకునిరా అని చెప్పగా ఇస్తుపోయిన విష్ణు చిత్తుడు అపార కృపాసాగరుడైన భగవంతుని నోరారా కీర్తిస్తూ, తండ్రి నా తనయ నీవే చేపట్టాలని వంకుపట్టి పట్టుకుని కూర్చుంది. ఇక నీదే భారం అంతా నా తనయనే తులసిమాలను నేను నీకు అర్పించుకుంటాను స్వామి అని చెప్పాడు. ఆ విష్ణు చిత్తుని మాట వినిన గోదాదేవి పరమానందంతో తండ్రి చెంతకు చేరి కాల విలంబనమెందుకు తండ్రి, ఆ రంగడే నన్ను నిన్ను కరుణించాడని అనగా శ్రీరంగనికి శ్రీ గోదామ్మకు అంగరంగ వైభోగంగా కళ్యాణం చేసి విష్ణుచిత్తుడు ఆనంద పరవశుడయ్యాడు. అందుకే ఆ సంగతినే స్మరించుకుంటూ ప్రతి ధనుర్మాసంలో కన్యకలందరూ గోదాపాసురాలను అనుసంధానిస్తారు. వాకిళ్లను అందమైన ముగ్గులతో అలంకరించి స్వామి ఆగమనానికి 1000 కన్నులతో ఎదురు చూస్తారు. నాటి నుంచి కేవలం శ్రీ విల్లిపుత్తూరులో పటభద్రసాయి ఆలయ ప్రాంగణంలోనే కాక ప్రతి వైష్ణవాలయంలోని తిరుప్పావై పాసురాలను అనుసంధానిస్తారు. గోదా కళ్యాణాన్ని జరుపుతారు. మానవ జన్మనెత్తిన ప్రతివారు రంగని చేరుకోవడమే తమ లక్ష్యంగా తిరుప్పావైని భక్తిగా స్మరించుకుంటారు. ఈ జ్ఞానాన్ని ప్రసాదించే జ్ఞానమూర్తి బృహస్పతి అమ్మనే. ఆ అమ్మే గోదాదేవి. గోదాదేవి అనుగ్రహం కావాలంటే తిరుప్పావై అనుసంధానించడమే మార్గం. తిరుమలలో కూడా ధనుర్మాసం చేస్తారు కదండి, ఆ ప్రాముఖ్యత కూడా తెలుసుకుందాం. తిరుమలలో ధనుర్మాసం. ఈ ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మధుసూదనుడుగా కొలువబడతారు. ఈ ధనుర్మాసంలో తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతానికి బదులు తిరుప్పావై వినిపిస్తారు. శ్రీనివాసుని అక్షస్థలంలో అమ్మవార్లకు కుడివైపు బంగారు చిలుక బొమ్మను, ఎడమవైపు పూల చిలుక బొమ్మను అలంకరిస్తారు. ప్రతిరోజు ఏకాంత సేవలో భోగ శ్రీనివాసమూర్తికి బదులు ఆ పక్కనే ఉన్న వెన్నముద్దు శ్రీకృష్ణుడికి బదులు శయన భాగ్యం కల్పిస్తారు. ఇదేనండి గోదాదేవి కానీ తిరుప్పావై కానీ ధనుర్మాసం గురించి కానీ మొత్తం చెప్పాను మీకు ఇంట్రడక్షన్. రేపటి నుంచి మనం తిరుప్పావై పాసురాలు చదువుకున్నామండి. ఒకరోజు ముందే ఇస్తాను వీడియో నేను. చదవటం రాని వాళ్ళు ఎవరైనా అందరికీ అన్నీ రావు కాబట్టి కొంచెం ప్రాక్టీస్ చేసుకునే విధానంగా నెక్స్ట్ డే నుంచి చక్కగా ఫ్రీగా చదువుకోవచ్చు. నా ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి.
థ్యాంక్ యూ వెరీ మచ్.